గుంటూరులో పోలీసులకు రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్న పేకాటను ఆపివేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. దీనిపై మండిపడుతున్న క్లబ్ నిర్వాహకులు తాము చట్టప్రకారమే నడుచుకుంటున్నా అనవసరంగా వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. స్వతంత్రానికి పూర్వం నుంచే గుంటూరులో రిక్రియేషన్ క్లబ్బులున్నాయి. అప్పట్లో వీటి ఉద్దేశం ఏదైనా ఇప్పుడు వినోదం మాటున లక్షల రూపాయల జూదం జరుగుతోందన్నది పోలీసుల వాదన. ఎల్వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్, మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద హ్యాపీ క్లబ్ పై ఇటీవల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హ్యాపీ క్లబ్ లో ఓసారి తనిఖీ చేస్తే 100 మంది చిక్కారు. ఓ మంత్రి కుమారుని అండదండలు క్లబ్ నిర్వాహకులకు ఉన్నందున సోదాల్లో చూపిన దూకుడు చర్యల్లో లేవనే విమర్శలు వచ్చాయి. తాజాగా క్లబ్ నిర్వాహకుల్ని కార్యాలయానికి పిలిపించి ఎస్పీ రవికృష్ణ పేకాట ఆపేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. రిక్రియేషన్ క్లబ్బులు ఆదాయ పన్ను శాఖ లెక్కల్లోకి రాకుండా నల్లధనం సంపాదిస్తున్నారని కల్లెర చేశారు. కోర్టు ఉత్తర్వులతో పాటు విధి విధానాలు కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా విధి విధానాలు తీసుకున్న సందర్భం కానీ, ఎక్కడ లైసెన్స్ తీసుకున్న సందర్భం కానీ ఎక్కడా లేదు. దాని మీద వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో అది ఎలా పోతుంది, ఎక్కడ పోతుంది, బ్లాక్ మనీ ఎంత జనరేట్ అవుతుంది అని తెలియకుండా ఆడడం వల్ల సమాజంలో చాలా దుష్పరిణామాలు ఉంటాయి. సరదా కోసం ఎవరికీ ఇబ్బంది లేని విధంగా చట్టం అనుమతించిన ప్రకారమే పేకాట ఆడుతున్న అపోహలతో ఇబ్బంది పెడుతున్నారని క్లబ్ నిర్వాహకులు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. క్లబ్ లో పేకాట ఒక్కటే ఇది కాదు, ఆ పేకాట ఒక చిన్న భాగం మాత్రమే అని, అది కూడా హైకోర్టు అనుమతితో, హైకోర్టు ఉత్తర్వులతో చట్ట ప్రకారం 13 కార్డ్స్ రమ్మీ గేమ్ మాత్రమే ఆడటం జరిగింది. ఒక చిన్న పార్ట్ అంటే ఒక 15 అంటే 1400 మెంబర్స్ లో హార్డ్లీ 2.5% or 3% ఆఫ్ ది మెంబర్స్ దే కమ్ టు రిలాక్స్ అండ్ దెన్ సిట్ ఇన్ ఇండోర్ గేమ్స్ రూమ్ ఫర్ సమ్ టైమ్. అంతేగాని దీంట్లో ఎక్కడా లేదు. ఐపీఎస్ ఆఫీసరు దీనికి ఒక ఎగ్జిక్యూటివ్ కూడా ఆర్డర్ కూడా కావాలి, దీనికి గవర్నమెంట్ ఆర్డర్ కావాలి, అప్పుడే మీరు ప్యాక్ అవడానికి వీలు ఉంటుంది అనేటువంటిది అది మరి లీగల్ గా చాలా ఇబ్బంది. మేము అందుకనే ఆయన హైకోర్టు చెప్తాటున్న దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఒక ఆలోచన. అసలు మమ్మల్ని రాంగ్ పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు. మరి దేశవాళీ తాగుతున్నారు, కోట్లు లైసెన్స్లు అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకపోతే గవర్నమెంట్ మూసే స్టేజ్ లో ఉంది ఇప్పుడు. మరి ఎలా మరి దాని మీద పడరే. క్లబ్బులు ఎక్కడా విధి విధానాలు పాటించడమే లేదంటున్న ఎస్పీ రవికృష్ణ ప్రభుత్వానికి, ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. అటు క్లబ్ నిర్వాహకులు సైతం పోలీసుల జోరుకు కళ్ళెం వేసే రీతిలో ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నారు.